శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న ఒక స్త్రీమూర్తి మాట్లాడుతూ అన్నారు, ఏమండి ఆలయానికి వెళ్ళాము, అక్కడ ఒక్క నిమిషం కూర్చోమంటే నా భర్త నా పిల్లవాడు వినలేదు, ఇంటికి వచ్చేసారు, వచ్చాక రాగానే ఒక దుర్వార్త వినిపించింది, ఆలయంలో కూర్చోకుండా వచ్చేస్తే ఇలాంటివి జరుగుతాయట కదా, ఇప్పుడు దాని నుంచి శాంతి చేయించుకోవడం ఎలాగా అని. ఇలాంటివి భగవంతుడికి ఆచారాలకి సంబంధించినవి చాలా అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు దయామయుడు. అంతేగాని ఆలయంలో కూర్చోకుండా వచ్చేస్తే పగ తీర్చుకునేటట్టయితే భగవంతుడికి ఒక రౌడీకి తేడా ఏముంటుంది? మరి అయితే పెద్దవాళ్ళు ఎందుకు ఆ నియమం పెట్టారు అంటే 2 కారణాలు. మొట్టమొదటిదేమో అక్కడ ఉన్న పాజిటివిటీని, ఆ వైబ్రేషన్స్ ని మనం అనుభవించాలి అని. రెండోది ఏమిటి అంటే అక్కడ కూర్చుని ఒక్కసారి చూసిందంతా నెమరేసుకున్నారు అనుకోండి, రేపొద్దున పెద్ద వయస్సు వచ్చి వెళ్ళలేనప్పుడు పిల్లల్ని నన్ను తిరుపతి తీసుకెళ్ళు, నన్ను పండరీపురం తీసుకువెళ్ళు అని పోరు పెట్టక్కర్లే, మానసికంగా యాత్ర చేయొచ్చు. దానికోసం శ్రీ విష్ణు రూపాయ నమ